హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఇది నిన్న నైట్ అనమాట. ట్యూస్‌డే నైట్, మంగళవారం నైట్ అనమాట. అనుకోకుండా బయటికైతే వెళ్ళాల్సొచ్చింది పని మీద. సో, ఇంకా బయటికైతే వచ్చాము. అప్పుడు ఇంకా 10 అయితే అయిందనమాట. సో, మా బుజ్జి వినాయకుడు కూర్చొనున్నాడు చూడండి ఎంత బాగున్నాడో. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అవుతున్నాము ఇంటికి. సో, అప్పటికే 10 దాటుతుంది కాబట్టి ఇంకా ట్రాఫిక్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుంది. ఇంకా అన్ని షాప్స్ అవి కూడా క్లోజ్ అయిపోతున్నాయన్నమాట. ఇది లెఫ్ట్‌లో అయితే చీకటిగా ఉంది. డే టైమ్ ఎప్పుడన్నా లైటింగ్‌లో అయితే తీసి చూపిస్తాను. బాపు ఘాట్ అనమాట అది. లంగరౌజ్. సో, ఇక్కడ రామాలయం స్పెషల్ అనమాట. ఫేమస్ ఇక్కడ. సో, 2 డేస్ బ్యాకే అయోధ్య రామ మందిరంలో మన రామ విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ అయితే అయ్యింది కదా! సో, అందుకోసం సెలబ్రేషన్స్ జరిగాయి కదా 2 డేస్ బ్యాకు. అది బాగా టెంపుల్ అయితే డెకరేట్ చేసి పెట్టారనమాట. అక్కడ నుంచి ముందుకు ఇలా వచ్చేస్తూ ఉంటే ఇంకా ఫ్రూట్ షాప్స్ చాలా ఉన్నాయి కదా! అవి వచ్చేసి అంతా క్లోజింగ్ టైము. అందరూ సర్దుకునే పనిలో అయితే ఉన్నారు. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి బయలుదేరి వచ్చేస్తున్నాము ఇంటికి. వెళ్ళిన పని అయిపోయిందనమాట. సో, అది అయిపోయంగానే రిటర్న్ అవుతూ ఉంటే మా ఇంటికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే బేకరీ షాప్ ఒకటి ఓపెన్ ఉంటే చూద్దాము ఏమన్నా తీసుకెళ్దాం పిల్లలకి స్నాక్స్ స్కూల్స్‌కి పెట్టడానికైనా ఉంటుంది కదా అని స్వీట్ షాప్‌కి అయితే వచ్చామనమాట. కేక్స్ అయితే చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి ఇక్కడ. కేక్స్ ఇంకా చాలా టైప్ ఆఫ్ స్వీట్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ. కొన్ని అయితే తీసుకెళ్ళాం పిల్లలకి. కప్ కేక్స్ ఉన్నాయి, కేక్ పీసెస్ ఉన్నాయి, డోనట్స్ ఉన్నాయి, బ్రెడ్స్, ఇక్కడొచ్చేసి ఇది బర్గర్ ఉంది. బర్గర్ అయితే తీసుకోవాలనుకున్నాం కానీ ఇంక అప్పటికే లేట్ అయింది కదా! ఈ టైంలో ఎందుకని తీసుకోలేదు. పూతరేకులు ఇంకా ఏవో డిఫరెంట్ స్వీట్స్ కూడా ఉన్నాయి. వాటి పేర్లు కూడా ఇంకా క్లియర్‌గా అయితే తెలియదనమాట. సో, ఇక్కడొచ్చేసి చకోరీలు, బూందీలు, కారపూసలు ఇంకా చాలా చాలా స్వీట్సు, స్నాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే కేక్స్ కూడా ఆర్డర్ ఇస్తే ఏ ఫోటో చూపించినా ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తారట. పెట్టారనమాట ఇక్కడ డిస్‌ప్లేలో బోర్డ్ అయితే పెట్టారు. ఇంకా చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా అయితే ఇక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి. లడ్డూసు, ఇంకా బిస్కెట్స్, ఆహ్, కలాకండ్స్ ఇంకా చాలా చాలా స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, వీటిలో నుంచి మేమైతే కొన్ని తీసుకున్నాము. మేమొచ్చేసి బూందీ, ఇంకా ఏవో మిక్చర్స్, 2 డోనట్స్, ఒక కేక్ పీస్ అయితే తీసుకున్నాము. కేక్ పీస్ తీసుకుందాము. టేస్ట్ చేస్తే బావుంటే మా దేవాంష్ గాడి బర్త్‌డే అయితే వస్తుందనమాట. రాబోతుంది కమింగ్ అనమాట. సో, వాడికి ఇక్కడ కేక్ బావుంటే ఆర్డర్ ఇయ్యొచ్చు అన్నట్టుగా అయితే ఒక పీస్ అయితే తీసుకున్నాము. ఇంకా బ్రెడ్స్, ఇంకా చాలా చాలా కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి స్వీట్ షాప్‌లో. సో, ఫైనల్‌గా స్వీట్ షాప్ టోటల్‌గా అయితే సూపర్బ్‌గా అయితే ఉందనమాట. అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ట్యూస్‌డే రోజు, మంగళవారం రోజనమాట. అక్కడ మాకు ఎవ్రీ ట్యూస్‌డే రోజు మార్కెట్ ఉంటుంది. వెజిటబుల్ మార్కెట్ అయితే ఉంటుందనమాట. అక్కడ చూద్దాము వెజిటబుల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నట్టుగా ఆపాము. అప్పటికే చాలా క్లోజ్ అయిపోయాయి. 10:30 అయిపోయింది ఆల్మోస్ట్ టైము. ఇక్కడ వచ్చేసి వంకాయలు, చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్‌గా అనిపించాయన్నమాట. చూద్దామని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడొచ్చేసి ఇంకా దొండకాయలు, క్యాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి. బీరకాయలు, బీన్స్, క్యారెటు, అదొచ్చేసి అరటికాయ కర్రీ కోసం వాడతాం కదా! ఆ అరటికాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే ఇక్కడ ఫ్రెష్‌గా నాకు చిక్కుడుకాయలు, ఇంకా వంకాయలైతే నచ్చాయి. సో, అవైతే తీసుకున్నాము. తీసుకున్నాక ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా ముందుకైతే వచ్చేసామనమాట. ముందుకు వెళ్ళి ఇంకా ఏమున్నాయి, ఏంటి అనేది చూసుకొని నచ్చినవైతే తీసుకున్నాము. ఇంకా నేనొచ్చేసి ఆకుకూరల్లో పాలకూర, మెంతి కూర అయితే తీసుకున్నాను అనమాట. అంతకుముందు ఆల్రెడీ గోంగూర కూడా తీసుకెళ్ళాం ముందు రోజు. గోంగూర, మెంతి కూర కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. బట్ ఇంకా తీసుకెళ్తే మనకు యూజ్ అవుతుందన్నట్టుగా నేను తీసుకెళ్ళాననమాట. సో, ఇక్కడొచ్చేసి వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాం. చూసాం చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. అప్పటికే 10:30 కదా టైము ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ దొండకాయలు ఫ్రెష్ అనిపించేసరికి దొండకాయలు కూడా తీసుకొని ఒక హాఫ్ కేజీ దొండకాయలు కూడా తీసుకున్నాము.
సో, ఇక్కడ నుంచి ఇవైతే తీసుకొని మేమైతే ఇక్కడ నుంచి బ్యాక్ టు హోమ్ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామనమాట. సో, ఇది ఈరోజు వీడియో అయితే అనుకోకుండా మేము బయటికెళ్ళిన వీడియో అనమాట. హోప్ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్‌ని బిగ్ దిస్ వరల్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.